క్యాబినెట్ ఎక్స్పాన్షన్ దాని మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ లీడర్లు అవ్వచ్చు, జూనియర్ లీడర్లు అవ్వచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా వేరే పార్టీల నుంచి జాయిన్ అయిన కొంతమంది ఎమ్మెల్యేలు అవ్వచ్చు. చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒకటి ఎమ్మెల్సీ పదవి ఉన్న నాయకులు కూడా మాకు టికెట్ దక్కబోతుందని చెప్తున్నారు, మంత్రి పదవి దక్కుతుందని చెప్తున్నారు. అది కాకుండా కొత్తగా జాయిన్ అవుతున్న బీఆర్ఎస్ లీడర్లకు కూడా మంత్రి పదవి ఆశ చూపించే ప్రజెంట్ రాజకీయం జరుగుతూ ఉంది. సో ఇదే క్రమంలో జాయినింగ్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. సో మొత్తం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మెయిన్ లీడర్స్ అందరూ గత 4 రోజులుగా ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు. ఈ రోజు ఉదయం కూడా బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వీళ్ళందరూ మళ్ళీ ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి. సో ఇదే క్రమంలో మినిస్ట్రీ అంటే క్యాబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఒక 6 మినిస్టర్లకి సంబంధించి ఇంకా స్పేస్ ఉంది కాబట్టి ఆ 6 మంత్రివర్గం విస్తరణ జరగబోతుంది అనే ఊహాగానాల మధ్య నిన్న మధ్యాహ్నం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో కొంచెం అసహనం వ్యక్తం చేశారు. అసలు ఎవరు చెప్పారు మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మీరే ఎలా డిసైడ్ చేసేస్తారు ఎవరు మినిస్టర్సు ఎవరు ఎమ్మెల్యేస్ అని, మీరెవరు అనే కాన్సెప్ట్లో ఆయన మాట్లాడడం జరిగింది. జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్స్కి కూడా ఆయన కొంచెం అసహనంగానే సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికైతే మేమైతే మంత్రివర్గ విస్తరణ అనేది చేయట్లేదు, ప్రస్తుతానికి ఏ మంత్రి పదవి కూడా ఖాళీగా లేదు, ఒక 6గురికి ఛాన్స్ ఉన్నా కూడా అందరి దగ్గర మినిస్టర్లు ఈక్వల్గా ఉన్నాయి, సరిపడా ఉన్నాయి అని చెప్పారు. సో మరి ఆశావాహుల ఆలోచన ఏంటి, ఏ రకంగా జరగబోతుంది చూద్దాం. మంత్రివర్గ విస్తరణ లేనట్టేనా? రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? శాఖలు ఖాళీలు లేవు, చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో అన్ని శాఖల మంత్రులు ఉన్నారు అని క్లియర్గా చెప్పారు. దీనికి అర్థం ఏంటి? మంత్రివర్గ విస్తరణ లేనట్టేనా? పైగా ఫలానా వారికి మంత్రి పదవులు, ప్రమాణ స్వీకారాలు, ముహూర్తాలు కూడా మీడియా ఛానల్లే డిసైడ్ చేస్తున్నాయంటూ తనకు ఆశ్చర్యం వేస్తోందంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మంత్రివర్గ విస్తరణ గురించి ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని ఎవరు చెప్పారు అంటూ కొంత అసహనం వ్యక్తం చేశారు. మీకు అసలు ఎవరు చెప్పారంటూ ప్రశ్నలు కూడా ఆయన ఎదురు సంధించారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో క్యాబినెట్ విస్తరణపై కూడా చర్చలే జరగలేదని కూడా ఆయన చెప్తున్నారు. దీంతో ఇప్పట్లో విస్తరణ ఉండదు అనే స్పష్టత ఇచ్చారు. ఇది బాగానే ఉంది, కానీ శాఖలు ఖాళీగా లేవు, అన్నింటికీ మంత్రులు ఉన్నారన్న మాట ఎలా తీసుకోవాలి అర్థం కావడం లేదు చాలామందికి. ముఖ్యమంత్రి అన్నది నిజం, అన్ని శాఖలకు ప్రస్తుతం మంత్రులు ఉన్నారు. అదే సమయంలో మంత్రివర్గంలో 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి. ఖచ్చితంగా 6-10 మంత్రి పదవులకి ఫిల్ చేయాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదు, కానీ ఇవ్వాలి అనుకుంటే మరో 6గురికి కూడా ఇవ్వచ్చు అనేది దాని అర్థం. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సుముఖంగానే ఉన్నట్టు కొన్ని మాటల ద్వారా అర్థమవుతోంది. ఢిల్లీ ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సీరియస్గా సమాధానం ఇచ్చారు తప్ప విస్తరణ ఉండదని కాదు అక్కడ మీనింగ్. శాఖలు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి ప్రశ్నించేసరికి రేవంత్ రెడ్డికి కాస్త కోపం వచ్చినట్లుంది. అలా కాకుండా మరో 6గురికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని, మంత్రివర్గం విస్తరణ ఉంటుందా అని అడిగి ఉంటే మరోలా సమాధానం వచ్చి ఉండేదేమో. ప్రస్తుతం చేరికలపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరికి పార్టీలో చేర్చుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి, వాటిని పరిష్కరించేందుకు, ఇబ్బందులు రాకుండా చూసేందుకు ముందస్తుగా ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరెవరిని చేర్చుకోవాలనే అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్లో ఓడిపోయిన నేతలను కూడా చేర్చుకోవాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. వాళ్ళు ఓడిన స్థానికంగా బలంగా ఉన్న నేతలే, అందుకే వారిని చేర్చుకొని వారికి మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణను ప్రస్తుతానికి పక్కన పెట్టడానికి కారణం కూడా అదే. మంత్రి పదవి ఇవ్వాలంటే అసెంబ్లీ లేదా మండలిలో సభ్యుడే ఉండాలి. వచ్చే జనవరిలో 6 ఎమ్మెల్సీ ఖాళీలు అవుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చే వారికి మంత్రి పదవులు ఇచ్చి 6 నెలల్లో వారిని మండలి నుంచి ఎన్నుకుంటారు. అందుకే మంత్రివర్గ విస్తరణ కాస్త ఆపారనే చర్చ జరుగుతోంది. శాఖలు ఖాళీగా లేవనడం వాస్తవమే, అంతే తప్ప విస్తరణ ఉండదు అని ఎక్కడా చెప్పలేదు సీఎం రేవంత్ రెడ్డి.